ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కొత్త దారులు అన్వేషించే సమయం ఆసనమైంది. అందుకే కొంతమంది యువ రైతులు ఆరోగ్యం నేల నుంచే వస్తుంది అని గ్రహించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి వారిలో ముందుండే పేరు అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతు దొడ్డి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు. ఇంతకు ఈయన ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకృతి వ్యవసాయం అంటే పంటలు పండించడం మాత్రమే కాదు, పశువులు, పంటలు, మట్టి మధ్య ఉన్న సహజ బంధాన్ని పునరుద్ధరించడం. ఆ తత్వాన్ని అవలంబించిన అనంతపురం జిల్లా అక్కంపల్లి రైతు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి వ్యవసాయాన్ని ఒక సహజ చక్రంగా మార్చేశారు. పశువుల వల్ల వచ్చే వ్యర్థాలు నేలను పోషించే ఎరువులుగా మారాయి. పంటల్లో వచ్చే వృధా మళ్లీ పశువులకు ఆహారమై వ్యవసాయ చక్రంగా తిరుగుతూ ఖర్చులు తగ్గి లాభాలు పెరిగి ముఖ్యంగా పంట నాణ్యత మెరుగుపడింది. 15 ఏళ్లుగా ప్రకృతి సిద్ధాంతాలతో సాగు చేస్తున్న ఈయన ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన వేరుశెనగ పంట కోతలో బిజీగా ఉన్నారు. రసాయనాలు లేకుండా, విష పదార్థాలు లేకుండా మట్టి శక్తిని పెంచుతూ పంటలను పండిస్తున్నారు. తన పశువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ, పంటలను పిల్లల్లా పెంచుకుంటూ సహజ పద్ధతుల్లో సాగు చేస్తూ ప్రకృతిని కాపాడితే మన ఆరోగ్యం కూడా కాపాడబడుతుందని తన జీవితంతోనే నిరూపిస్తున్నారు. గో ఆధారిత ఎరువులు అంటే ఎట్లా వస్తాయంటే, మేమేమైతే పండించుంటామో ఆ గిడ్డి తీసుకుని దానికి వేస్తాము. అదే గో పేడని, గో మూత్రాన్ని మొత్తం అంతా కలిపి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వేస్తాము. కల్టివేషన్ చేస్తామండి. కల్టివేషన్ చేసాక వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ మేము పంట సాగు చేస్తామండి. దీనివల్ల మేము భూమి సాయిలు ఎక్కువ చెడిపోకూడదు అని చెప్పేసి మేము ఇంతగా దీనికోసం పోరాడుతున్నాము. ఇప్పుడు మేము 15 ఇయర్స్ నుంచి కంప్లీట్గా ఎటువంటి పర్సెంటేజ్ వాడలేదండి. బయట ఇప్పుడు ఏది చూసినా కూడా అంతా కల్తీ నూనె, కల్తీ విత్తనాలు అన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి మేము మ్యాక్సిమం మా ఆరోగ్యము కాపాడుకుంటాం, మా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఉన్న వాటిలో మేము పండించుకొని వాటిని మేము మళ్ళీ ఆయిల్ కూడా గానికి ఆడిస్తామండి. ఆ గానికి వచ్చిన నూనెని మేము మళ్ళీ కూడా ఇంటికి వాడతాము, వంట నూనెకి అన్నిటికి వాడతాము. సంవత్సరం సరిపోవడం మా విత్తనాలకు కూడా ఇది పెట్టుకుంటాము. ఆర్గానిక్ పండించినాము, ఎటువంటి పెస్టిసైడ్ వాడుకోకుండా గో ఆధారిత దానితోనే వ్యవసాయం చేసినాము, పండించినాము చెప్తే సంబంధిత మార్కెట్ అయితే లేదండి. ఇప్పుడు ఈ మేము పండించిన దాని ప్రకారము ఈ చెనిక్కాయని 7,000-8,000 రూపాయలు అమ్మాల ఒక కింటా. ఏంటివి చెనిక్కాయలు మాత్రమే. కానీ అంత లేదులేండి, మాకు అవసరం లేదు, బయట మామూలు మార్కెట్ తక్కువలోనే దొరుకుతున్నాయి కదా అంటున్నారు. లేదండి, వాటికి వీటికి తేడా ఉంటుందని చెప్పినా కూడా మనం అంత అవేర్నెస్ తెప్పించినా వాళ్ళు వినే స్టేజ్లో లేరు. అందుకని మేము పెద్దగా బయట మార్కెటింగ్ చేయలేదండి. అది మేము మాకు ఎట్లా సరిపోతుంది, బయట మార్కెట్ లేదనే ఉద్దేశంతోనే అండి ఎక్కువ బయటకు పంపించట్లేదు అంతే. ఇప్పుడు మేము విత్తనం కొనుగోలు మళ్ళీ దాన్ని ఎంత ప్రాసెసింగ్ చేసేకే 35,000 ఉన్నాయండి. మరి ఇప్పుడు కల్టివేషన్ చేసి మొత్తం 2 సార్లు కలిగి దున్నుతాము, అన్నీ చేస్తాము. దానికి ఒక 20,000. ఇప్పుడు మళ్ళీ లేబర్తో ఒక 20,000 అవుతుంది. 20,000 కదా 30,000 అవుతుందండి. ఎందుకంటే కలుపు మొక్కల దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ పీకిన దగ్గర వరకు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఆడించి మళ్ళీ ఇంటికి ధాన్యం పోసుకుంటే టైంకి ఎంత లేదన్నా కనీసం ఒక 1 lakh వరకు అవుతుందండి. నాకున్న దాంట్లో నేను హ్యాపీగా నేను పండించుకొని నా ఆయిల్ ఆడించుకుంటాను. ఒక సంవత్సరం సరిపడా ఉంటుంది నాకు. దాని నుంచి చెక్కతోనే మళ్ళీ మా గోవులకు కూడా ఫీడింగ్ ఇస్తాను. ఈ వేరుశెనగతోనే, ఈ వేరుశెనగ పొట్టుతోనే మా ఆవులకి ఫీడింగ్ ఇస్తాను. సో ఆరోగ్యంగా ఉంటాయండి మా ఆవు కానీ, ఆవు పాలు కానీ. ఆవు పాలు కూడా ఇప్పుడు మజ్జిగ ఎవరైనా కావాలండి, వాళ్ళు ఎవరైనా వస్తుంటారండి, ఏమైనా మజ్జిగ ఉన్నాయంటే ఇస్తామండి. ఎవరైనా పూజకి ఏదైనా పాలు కావాలన్నా, లేదంటే పిల్లలకి పాలు సరిపోలేదండి ఏమన్నా కావాలంటే ఇస్తామండి. ఫ్రీ సర్వీస్ చేస్తున్నామండి. ఎటువంటి ఫర్టిసైడ్ వాడుకోకుండా ఆ ఫీడింగ్ని మేము ఇస్తున్నాం కదా ఆవులకి. ఆ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆవులు ఇచ్చే పాలు కానీ, అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇచ్చే పాలు కానీ, ఇంకోటి ఏంటంటే దూడలకు కూడా ఇస్తాము కదా. దూడలకు ఇచ్చినప్పుడు అవి ఎగిరేటప్పుడు వచ్చే ఆనందము, ఇవన్నీ కొంచెం చెప్పలేమండి. ఒక్కోసారి ఎక్స్ప్రెషన్ కూడా చేయలేము అది, ఎందుకంటే అంత ఆనందం పడతాము ఒక్కోసారి. ఇంకా ఏమన్నా మనకు ఎవరైనా అంటుంటారు, ఇప్పుడు మీరు అడిగినట్లే మీకు ఆదాయం లేకుండా ఎట్లా చేస్తారు అంటే, నేను ఇది కూడా ఆదాయం కింద లెక్క కడతానండి. ఎందుకంటే బయట ఇప్పుడు
కల్తీ నూనెని ఎట్టుబడితే అట్లా అమ్మేస్తున్నారు, విపరీతంగా రేట్లతో అమ్ముతున్నారు. బట్ మాకు ప్యూర్గా వాడుతున్నాం కదా, ప్యూర్గా తింటున్నాము ఉన్న వాటిలో. సో మా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తున్నాము, ఉన్న వాటిలో సర్వీస్ చేస్తున్నాం అనేది పెద్ద ఆనందం ఉంది. ప్రకృతి వ్యవసాయం అంటే పాత పద్ధతులే కాదు, భవిష్యత్తును కాపాడే శాస్త్రీయ మార్గం అని అర్థం చేసుకున్న రైతులు నిజమైన మార్పుకు మార్గదర్శకులు. ఆరోగ్యమైన నేల, ఆరోగ్యమైన పంట, చివరికి ఆరోగ్యమైన మనిషి. ఇదే దొడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి గారి సందేశం. గోమయంతో అంటే గోపేడ, మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ పంచగవ్యం 5తో కలిపి మేము ఒక పిడకలు తయారు చేస్తున్నామండి. ఆ పిడకలు తయారు చేసి మేము మళ్ళీ ధూపం వేసుకుంటాం ఇంట్లోను. చాలా మంచిదండి, చాలా బాగుంటుందండి. అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మార్కెట్ కూడా ఎవరికైనా కావాలంటే కూడా మేము ఇస్తున్నామండి. ఒక 2-3 ఉన్నారండి, వాళ్ళు తీసుకుని వెళ్తుంటారు, అన్న ఇంటి కావాలని చెప్పేసి. మేము కాస్ట్ కూడా దానికంతా 6 to 7 రూపీస్ పెట్టినామండి. ఎందుకంటే లోకల్గా అన్న మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చెస్ ఇవన్నీ ఏం లేదన్నట్లు మేమంటే బయట ఇంకా ఎక్స్పోర్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న వాటిలో మా లోకల్ మార్కెట్కి అయితే మాత్రమే ఈ టైప్లో ఇస్తున్నాం. మేము జీవామృతం కూడా తయారు చేస్తామండి. ఈ ఆవులకు సంబంధించిన ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, 2 రకాల పిండులు వాడతామండి. అది ఉలవ పిండి కానీ లేదంటే మన సద్దపిండి కానీ, ఆ 2 రకాల పిండి వాడేసి బెల్లం కూడా వేస్తామండి. అది అట్లా 3 రోజులు బాగా కలిగి తిప్పి తగిన 3 రోజులకి అంతా రెడీ అయిపోతుంది. అప్పుడు ఇంకా మనము ఎంత కావాలని చెప్పేసి, ఎన్ని లీటర్లకి ఎన్ని కావాలని చెప్పేసి, అంటే ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క పంటను బట్టి మనకి ఎంత కావాలని చెప్పేసి కలిపేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు అండి. అది ఈసారి మేము ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇచ్చిందన్న మాకు. బయట ప్రైవేట్ మార్కెట్లో ఇష్టానుసారం అయిపోయిందండి. వీళ్ళు మనం పండించే ఆర్గానిక్ పంటకు కూడా వాళ్ళు వాల్యూ లేకుండా చేస్తున్నారు. బట్ జనాల అవేర్నెస్ వచ్చినప్పుడు దీన్ని ఎవరు ఆపలేరండి ఇంకా. సో దీని పరంగా ఏమన్నా ప్రభుత్వమైనా లేదంటే జనాలు కానీ వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ తెచ్చుకొని ఇంకా మాకు కావాలనుకుంటే సప్లై చేసి రెడీగా ఉన్నారు. పండించడానికి మంచి ఇంట్రెస్ట్ చూపించే రైతులు కూడా ఉన్నారండి.